హాయ్ ఫ్రెండ్స్, నేరేడు చెట్టు పెట్టినాం. ఇంత అయింది నేరేడు చెట్టు. ఇక్కడనే బాగా కలిపి పంపుతో కొడతాండి. మందు పంపు అదంతా సీదే ఉన్నది. ఎప్పుడు అన్నిటి వచ్చినా కానీ పాములు పురుగు పురుషి కనబడతానే, అందుకోసమని ఇక్కడ అంతా గడి మందు తెచ్చి కొడతాను. ఈ మూలకి ఇదంతా ఆడ బోరు ఉన్నది, బోరు అది వేయలే. అంత మోటార్ వేయకూడదు కాబట్టి ఇక ఇటు ఎక్కువ రామని ఊరుకున్నాం. కానీ అప్పుడప్పుడు ఇటు తిరుగుతాం కదా, పాములు వస్తాయి అని కొడతాను. మేమైతే గడ్డి మందు కొడతాం. మీరేం చేస్తుండ్రు ఫ్రెండ్స్? ఆ మూలదాకా పోలే, ఘాటుకు పోతుంది అట్టట. ఇది బాగున్నది. ఈయనే కదా మొన్న పాము వచ్చింది, పెద్ద పాము వచ్చింది ఇక్కడ. నాటేసే ముందే మందు కొట్టినాం, మళ్ళీ అయినా కూడా ఒకంత పెరిగింది గడ్డి. ఇది బాగున్నది. ఇదంతా ఇదే 2 సార్లు కొట్టినాం గడ్డి మందు, అయినా కూడా మలంక గిక్కున్నది. ఊర్లో పడకుండా నిమ్మలంగా కొట్టాలి. ఆ మూలదాకా అవుతుందా? కాదు, ఇంకొకటి రావాలి. ఎల్లుండి వరకు మొత్తం ఎండిపోతుంది, గడ్డి లేకుండా పోతుంది అదంతా. రేపు కొంచెం మామూలుగా ఉంటుంది, ఎల్లుండి ఇక మొత్తం ఎండిపోతుంది. అట్లా పక్క పంట ఉన్నది కదా, ఎండిపోయినట్టు అట్లా ఉంటుంది. ఆ మూలకే పాము, ఆ మూల నుంచి ఇటు వస్తుంది. ఆ మూలకు ఒక పుట్టు ఉన్నది, ఆ మూల నుంచి వస్తుంది పాము. అప్పుడప్పుడు కనబడుతుంది, 2-3 సార్లు కనబడ్డది నాకైతే. ఈ బాటకు, అందుకే ఆ బాటకు నడుతున్నాం. అక్కడ నిన్న యాప్ చెట్టు కిందికి వచ్చింది. వాళ్ళు కొట్టి అవతల పక్కకు పురుగు ముషి లేకుండా గడ్డి మందు కొడితే ఆ గడ్డి అంతా వస్తుంది, సీదు లేకుండా ఉంటుంది. గడ్డి మందు కొడితే మంచిగా ఉంటుంది అని గడ్డి మందు కొడతాను. అయితే గాలి వస్తుంది, ఘాటుకు అటు పొలంలో పడుతుందో ఏముందని మెల్లగా ఆ సైడ్ అయితే కొడతాను. హాయ్ ఫ్రెండ్స్, అన్నం తింటాము. మధ్యాహ్నం అన్నం తింటాము. పప్పు టమాటా ఏంపినది, కారం పొడి, మిర్చి
మేము అన్నం తింటున్నాం. మధ్యాహ్నం టైం అయింది కాబట్టి అన్నం తింటాను. బిందె అయితే పెట్టుకోవస్తుందా? ఇది ఎక్కువ రాదు, అది ఒకటి అన్నం ఉంటుంది. అన్నం తింటున్నాం. వాటర్ బాటిల్. హాయ్ ఫ్రెండ్స్, నేను అన్నం తింటాను. వాళ్ళ పొలానికి మందు కొట్టిన అన్నం తింటాను. వరాల పంటి గడ్డి మందు మస్తు గడ్డి ఉన్నది, అందుకే వరాల పంటి గడ్డి మందు కొట్టింది. అయిపోయింది, ఇక అన్నం తింటున్నాం. బాయ్. అవి అడుగుకున్నాయి, వాటికి కూడా అన్నం పెడతాం, పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్. బాయ్.